గ్రీష్మ ఋతువు చివర ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం చాలా ముఖ్యం. చాలామంది ఉపవాసాలను రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొందరు జలోపవాసమని, కొందరు నిర్జలోపవాసమని, కొందరు పాలు తీసుకొని, కొందరు పళ్ళు తీసుకొని, కొందరు అన్నం తినకుండా ఇతర ఆహార పదార్థాలను తీసుకొని, పళ్ళు తీసుకొని ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండి ప్రసాదం లేక సత్తు ప్రసాదం అని చాలా ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసంతో జఠరాగ్ని ప్రజ్వలింపచేసి యోగనిద్రకు ఉపక్రమించబోయే శ్రీమన్నారాయణునికి నైవేద్యంగా అన్ని వర్ణాల వారు జొన్నలు అగ్నిలో వేయించి పేలాలు తయారు చేసి వాటి పిండిని చేసి ఆయురారోగ్యప్రదమైన బెల్లంతో కలిపి ఆ పేలపిండిని స్వామికి నివేదిస్తారు. కడుపులో ఉన్న జఠరాగ్నిలో దానిని వేసి హోమంలాగా భావిస్తారు. అంటే పేలాల పిండిని ప్రసాదంగా ఆ రోజు తీసుకోవడం వల్ల ఆహారం తీసుకున్న దోషం రాదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ పేలపిండిని ఈ తొలి ఏకాదశి నాడు ముఖ్యంగా ప్రసాదంగా తీసుకోవడం అనేక రకాల ప్రాంతాల్లో తీసుకుంటారు. దీన్ని సత్తుపిండి అని కూడా అంటూ ఉంటారు. దీనిలో ఇక రాను ఇలాయచీ లాంటి సుగంధ ద్రవ్యాలను కూడా కలిపి ప్రసాదంగా తయారు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఈ రకంగా ఈ తొలి ఏకాదశి రోజు ఈ పేలపిండి ప్రసాదాన్ని తీసుకోవడం కూడా మనం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఈ ఏకాదశి రోజు మీరు కూడా ఈ పేలపిండి ప్రసాదాన్ని తయారు చేయండి, ఆ భగవంతుని నివేదించండి, మీరు స్వీకరించండి. స్వస్తి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్.